నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. చెడ్డీ బనియన్ గ్యాంగ్లో కూడా చెడ్డీ గ్యాంగ్ని మనం పట్టుకునేటప్పుడు ఫస్ట్ టైం విశాఖపట్నంలో మనమే పట్టుకున్నాం సార్. ఈ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ అంటే వాళ్ళు చెడ్డీ ఎందుకు వేసుకుంటారండి అఫెన్స్ చేసినప్పుడు? సార్ అదే చెప్తాను మీకు. చెడ్డీ గ్యాంగ్ అని ఎప్పుడు ఐడెంటిఫై అయిందంటే సార్ సీసీ కెమెరాస్ వచ్చిన తర్వాత ఐడెంటిఫై అయింది సార్. అది ఓకే. వాళ్ళు నేరాలు చేసినప్పుడు చెడ్డీ ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు సోట్పూర్ గ్యాంగ్ ఉంది అవును సార్. వాడు ఎఫెన్స్కి వెళ్ళే ముందు కోడ్ని కోసి ఆ కోడ్ ఎట్టి చనిపోయింది అటువైపు వెళ్ళి ఒంటికి చిన్న స్టోరీ ఉంది చెప్పనా సార్ మీకు? ఆ స్టూవర్ట్పురం కోడి గురించి చిన్న స్టోరీ ఉంది చెప్పండి. నేను పట్టుకున్నాను కదా సార్ ముంగా సుధాకర్ని, పట్టుకోలేదు. ఆ తర్వాత అతను సరెండర్ అయిపోయాడు ఒంగోలులో. ఆ డాక్టర్ శివరామకృష్ణన్ కేసులో సరెండర్ అయిపోయాడు. ఒంగోలు సరెండర్ అయిపోతే మళ్ళీ మేము వెళ్ళి ఇంట్రాగేషన్ చేయడానికి వెళ్ళి ఒంగోలు వెళ్ళాం సార్. ఒంగోలు వెళ్ళిన తర్వాత ఆయన కస్టడీ తీసుకొని వచ్చాం. ప్రాపర్టీ రికవరీ కావాలి కదా సార్, మరి ఇంకా పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ రికవరీ ఉంది. ఆడికి హింస మన నేరం చేసిన దగ్గర నుంచి ఆడికి నిద్ర సుఖాలు లేకుండా చేసాం. అది వాడికి తెలుసు, ఆ నేరస్తుడికి. మనకి నిద్ర లేదు, సుఖం లేదు, వాడికి నిద్ర సుఖం లేకుండా చేసాం. అతను ఏమన్నాడంటే అప్పుడు గుంటూరు క్లబ్లో తీసుకొచ్చాం. గుంటూరు పోలీస్ క్లబ్లో పెట్టి కూర్చొని మాట్లాడి ఇంట్రాగేషన్ చేస్తుంటే, సార్ మీ నేరం చేశాను నేను విశాఖపట్నంలో, చేసిన దగ్గర నుంచి మనశ్శాంతి లేదు, మాకు ఇంతవరకు ప్రశాంతంగా నిద్రపోయింది లేదు, తినడానికి లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ చండాడివారు మమ్మల్ని చేయడం జరిగింది మీరు. ఇక ముందు మాకు ఒక ఆచారం ఉంది సార్. ఏమంటే ఏంటి ఆచారం? మేము అమ్మవారికి పూజ చేసుకొని కోడిని కోస్తాం. కోడిని కోసిన తర్వాత ఆ ముక్కు ఎటు పెడితే అటు నేరానికి వెళ్తాం, మేము సక్సెస్ అవుతాం. మేము మీ విశాఖపట్నం వైపు ముఖం పెట్టినా సరే కానీ, ఆ ముక్కు పెట్టినా కానీ అది ఇటు తిప్పి ఇటు వెళ్ళిపోతాం తప్పితే విశాఖపట్నం నేరానికి రావు సార్, దయచేసి మమ్మల్ని నమ్మండి సార్ చెప్పేసి ఆ ముంగా సుధాకర్ అనే క్యాండిడేట్ ఆ వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. ఓకే, అది ఆచారం అది సార్. ఓకే, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుందండి. కోడి ముక్కు ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్తారు, నూనె రాసుకుంటారు కొంతమంది, ముఖం గుర్తు పట్టకుండా కొంతమంది తయారవుతుంటారు. కానీ చెడ్డీ గ్యాంగ్ అనే వాళ్ళు చెడ్డీ ఎందుకు వేసుకొని వస్తారనేది అంటే సార్, అంటే నిక్కర్లు వేసుకుని ఎందుకు? అవును సార్. ఈ చెడ్డీ గ్యాంగ్ అనేది ఇప్పుడు కాదు సార్, అది నాకు తెలిసి 2011 నుంచి కూడా 2010 నుంచి ఈ ఏదైతే గుజరాత్ గ్యాంగ్ అనమాట, ఇది గుజరాత్ ఎంపీకి బార్డర్లో ఉన్న గ్యాంగ్స్ ఇది చెడ్డీ గ్యాంగ్ అని ఈ మధ్యన పిలువబడుతుంది. ఇది కానీ వీళ్ళు నేరాలు చేస్తుంది 2010 నుంచి కూడా నేరాలు చేస్తున్నారు. ఈ చెడ్డీ గ్యాంగ్ అనేది ఎప్పుడు ఐడెంటిఫై అయిందంటే మనకి ఈ సీసీ కెమెరాస్ వచ్చిన దగ్గర నుంచి ఈ కెమెరాలో పడడం జరిగిందనమాట. ఈ ఇదేట్రా చెడ్డీ వేసుకొని బనిని వేసుకొని వస్తున్నారు, చెడ్డీ బనిని గ్యాంగ్ అని అప్పుడు పిలవడం జరుగుతుంది. నాకు తెలిసింది. వాళ్ళతో మీరు మాట్లాడారు ఎప్పుడైనా? ప్యాంట్లు వేసుకుంటారు సార్. వాళ్ళు ఎలా వస్తారంటే సార్, ఒక తుఫాన్ వెహికల్ ఉంటాయి కదా సార్, తుఫాన్ వెహికల్లో వస్తారు. వచ్చి చిన్నగా అమ్మవారు, ఇప్పుడు మనకి ఫేమస్ టెంపుల్ ఏముంది సార్ విశాఖపట్నం, సింహాచలం దేవస్థానం. సింహాచలం దేవస్థానంలో పేరు చెప్పి అక్కడ ప్రసాదం, ఆ ఫోటోలు గీటోలు కొనుక్కుంటారన్నమాట. పోలీసు ఎవరన్నా ఆపేసరికి డౌట్ వచ్చి ఆపితే వీళ్ళు ఏం చెప్తారంటే, మేము దేవస్థానంకి వచ్చామండి, టూరిజం అలా తిరుగుతున్నాం, తిరుపతి అన్నీ వెళ్ళాలని చెప్పేసి వచ్చాము మేము వెహికల్లో అంటారు. జనరల్గా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ప్రసాదాలు ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ నైట్ టైం ఏంటంటే హైవే బేస్ చేసుకొని హైవే దగ్గరలో ఏదైతే అపార్ట్మెంట్స్, ఎలోన్ హౌసెస్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సార్. పగలు రెక్కి చేస్తారు, చేసి సెలెక్ట్ చేసుకొని దూరంగా వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళు వాడరు. చెడ్డీ ఈ బనీ నది పెట్టుకున్నారంటే దానికి ఒక టవల్ కూడా కడతారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. దానికి బట్టలన్నీ తీసి ఒక అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయి ఆ అపార్ట్మెంట్ దగ్గరలో డ్రెస్ చేంజ్ చేస్తారు. డ్రెస్ చేంజ్ చేసి డ్రెస్ పట్టుకుంటాడు ఒకడు, ఒక 5-6 కలిపి అటాక్ చేస్తారు. ఒక అపార్ట్మెంట్కు 4-5 ఇల్లు టక్క 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 బ్రేక్ చేస్తారు. ఈ చెడ్డీ వేసుకొని బనీ వేసుకుంటారు కదా సార్, ఈ టవల్ కట్టుకుంటారు. ఆ టవల్ కట్టుకుని దాంట్లో రాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు రాళ్ళు పెట్టుకొని ఎవరైనా ఈ ఇన్మేట్స్ లేచినా లేకపోతే పోలీసులు ఎవరన్నా చూసి వెంబడించినా ఈ రాళ్ళతో కొడతారన్నమాట. మనకి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఈ రాళ్ళతో కొట్టి వాళ్ళు ఎస్కేప్ అవుతారన్నమాట. ఆ విధంగా ఈ చెడ్డీ వేసుకొని బనీని వేసుకొని ఐడెంటిఫై అవ్వకుండా ఈ తలపా గది చుట్టుకుంటారు కదా సార్, టవల్ కట్టుకుంటారు. కట్టుకొని ఈ చెడ్డీ ఇది మాత్రం టవల్లో మాత్రం రాళ్ళు పెట్టుకొని వస్తారన్నమాట, రాళ్ళతో కొట్టడానికి మాత్రం. ఆ విధంగా ఆ నేరాలు చేస్తారన్నమాట. వాళ్ళతో మాట్లాడాను సార్, మేము పట్టుకోవడం కూడా జరిగింది. మనమే పట్టుకున్నప్పుడు చెడ్డీ గ్యాంగ్ దాదాపు 40 సంవత్సరాల్లో చాలా గ్యాంగ్స్ పట్టుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఇంటరాగేషన్ ఇదంతా నడుస్తుంటుంది. మనకు ఒక సామెత ఉంటుంది, 6 నెలలు వీరితో తిరిగితే వారు వీరవుతారని. ఆ విధంగా ఎవరైనా నేరస్తులు మిమ్మల్ని వాళ్ళ బ్యాక్లో తిప్పుకోవాలని ఎవరైనా ట్రై చేశారా? అటువంటి అవకాశం అయితే లేదు సార్, అలాంటి అవకాశం లేదు. ఎప్పుడు కూడా గుడ్ ఫెయిత్తో పనిచేయాలనే ఉద్దేశంతో మనం ప్రజలకు ఉపయోగపడాలి,
మనకి పోలీస్ వ్యవస్థకి పేరు రావాలి అన్న ఉద్దేశంతో ఏది కూడా ఆఫీసర్ నాలెడ్జ్ లేకుండా ఆఫీసర్కి తెలియకుండా ఏ పని చేయడం కానీ జరగలేదు సార్ ఇంతవరకు. ప్రతి ఇష్యూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ పలానా గోల్డ్ ఒక దగ్గర ప్లెడ్జ్ పెట్టున్నాడు ఒక నేరస్తుడు, సార్ ఇలాగ వచ్చింది ఇన్ఫర్మేషను, ఇలా వెళ్తున్నాను నేను, మీరు పర్మిషన్ ఇస్తే నేను పట్టుకుంటాను అని చెప్పేసి ఆఫీసర్ దృష్టిలో పెట్టి వెళ్ళడమే కానీ సార్ వితౌట్ ఆఫీసర్ నాలెడ్జ్ నేను ఎప్పుడు కూడా ఏ పని కూడా చేయలేదు సార్. అందుకనేమో 39 సంవత్సరాల క్రైమ్లో ఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఓకే, కానీ కొంతమంది నేరస్తులు కానీ కొంతమంది ఇన్ఫార్మేట్స్ కానీ పక్కదో పట్టాలని కూడా కొన్నిసార్లు చేస్తుంటారు, మిమ్మల్ని మిస్గైడ్ చేయాలని. ఆ విధంగా ఎవరైనా ఎదురుపడ్డారా? ఉంటుంది సార్, ఎక్కువ గ్యాంగ్స్లో ఎక్కువ ఉంటుంది సార్. ఈ తెలగపాములో గ్యాంగ్స్ ఉన్నాయి కదా సార్, ఈ గ్యాంగ్స్ స్టూవర్ట్పురం గ్యాంగ్స్లో ఎక్కువ ట్రాప్ చేస్తారు. ఎవరైతే వీక్ పర్సన్ ఉంటారో పోలీసులో వాళ్ళకి ఈ అమ్మాయి రూపాల్లో కానీ నేను విన్నాను కానీ నేను పర్టికులర్ చూడలేదు, ఈ ట్రాప్ చేయడం జరుగుతుంది, డబ్బులు ఇచ్చి తిప్పుకోవడానికి అట్లాంటివి జరుగుతుంటాయి. కానీ నేనైతే చూడలేదు. వాళ్ళు మాట్లాడుకోవడం క్రిమినల్స్ మాతో జర్నీ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి మనం వినడం తప్పితే నేనైతే ఎప్పుడు చూడలేదు సార్. అలానే తర్వాత సార్ క్రైమ్ పార్టీలో కొంతమంది కానిస్టేబుల్స్కి నేరస్తుల భార్యలతో అక్రమ సంబంధాలు ఉంటాయి, నేరస్తుడికి జైలుకి పంపిన తర్వాత వాళ్ళతో కాపురాలు చేస్తుంటారు అన్నది ఒక ఆరోపణ ఉంది, అది వాస్తవం అంటారు? అది అవాస్తవం సార్. ఒక విధంగా ఉంటుంది సార్, ఎందుకంటే నేరస్తులు భార్యలతో వేరే నేరస్తులు కాంట్రాక్ట్స్ పెట్టుకుంటారు సార్. వాడు జైలుకి వెళ్ళిపోగానే వీడు కాంట్రాక్ట్ పెట్టుకున్న చూసాం మేము. కానీ సార్ ఈ పోలీసులు ఇలాంటి కాంట్రాక్ట్స్ అనేది ఇప్పుడు చూడలేదు సార్, నేను వినలేదు కూడా. ఓకే, తర్వాత నేరస్తులతో తిరిగి వాడితో మాట్లాడి వీళ్ళకి కూడా ఎలాగ తప్పించుకోవాలి అనేది ఒక ఆలోచన వస్తుంది పోలీసులకి. కాబట్టి కొంతమంది నేరస్తులతో ములాఖాత్ అయిపోయి బయటికి పంపించి వాళ్ళతో నేరాలు చేయించి లేదా అందులో సగం వాటా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది వాస్తవం అంటారా? అటువంటి మరి ఉండకపోవచ్చు సార్. నేరస్తులు అంటే మనతో తిరిగిన నేరస్తులు అంటే మనకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఇన్ఫార్మెంటు అని మనం అనుకుంటాం కదా సార్. మనతో తిరుగుతాడు, మన తాలూకా ఎటువంటి ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు, ఎలాగ ఇంట్రాగేషన్ చేస్తున్నావు అని తెలుసుకొని వాడు కూడా నేరాలు చేయడం వేరే ఈ టైప్లో మనం చేస్తే బాగుంటుంది, ఈ పోలీసులు ఈ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఈ విధంగా మనల్ని చేస్తాడు. మీ దగ్గర నేర్చుకుంటాడు మన విశాఖపట్నం సిటీ విశాఖపట్నం అనట్లేదండి, జనరల్గా మీ దగ్గర నేర్చుకొని ఎలా తప్పించుకోవాలనేది నేర్చుకుంటాడు. కానీ నేరస్తులతో తిరిగి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో బయటికి అంటే చాలామంది నేరస్తులు ఏం చెప్తుంటారంటే మేము మారిపోయినా కొంతమంది క్రైమ్ పోలీసులు పంపించి నేరాలు చేయించి డబ్బులు తీసుకుంటారు అనేది చెప్తుంటారు, అది వాస్తవం అంటారు? నేను విశాఖపట్నం అని కోట్ చేయట్లేదు, జనరల్గా సార్. మీకు ఎదురయ్యేలాగా ఆ విధంగా నాకైతే ఎదురవలేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే కొన్ని పోలీస్ స్టేషన్లో నేరస్తులతో తిరగడం వల్ల సస్పెండ్ అయిపోయిన కానిస్టేబుల్ కూడా కనిపిస్తుంటారు. ఉన్నారు, కానీ ఉంది మన విశాఖపట్నంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైంది అంటే ఎవరో నేరస్తులతో బైక్ తీసిన కానిస్టేబుల్ ఎవరో ఉన్నారని చెప్పేసి విన్నాను, కానీ అతనికి అది పెద్ద నాకైతే అంత నాలెడ్జ్ లేదు సార్ వాళ్ళ గురించి. సాధారణంగా మీరు ట్రెడిషనల్ క్రైమ్ చూశారు అంటే అప్పుడు ఆ నేర స్థలానికి వెళ్ళిన తర్వాత వాడు ఎంట్రీ ఎగ్జిట్ చూసి ఈ నేరం ఎవడు చేశాడు అనుకో చెప్పేసే ప్రొఫెషనల్ మీరు. అవును సార్. ఎందుకంటే కొంతమంది మాత్రమే అప్పుడు ఉండేవారు, మీరు చెప్తారు తెలగపాము అవ్వచ్చు, సూర్టపురం అవ్వచ్చు, పార్దీ గ్యాంగ్ అవ్వచ్చు, వీళ్ళు ఈ నేరం చేశారు, వీడు బూతులు మాట్లాడారు, లేదు ఈ లాంగ్వేజ్తోనే కొంత పట్టే గ్యాంగ్స్ కూడా మీరు చూస్తుంటారు. కానీ క్రమేపీ ఇప్పుడు నేరస్తులు ఒక సామాజిక వర్గం కాదు, ఒక ఊరు కాదు, మన సిటీలోనే మన చుట్టే తిరుగుతున్నారు. అవును సార్. అటువంటి సంఘటనప్పుడు మీరు అదే మెథడ్లో వెళ్తారా, లేదు మీ మెథడ్ని మార్చుకొని ఇప్పుడు అప్డేట్ చేసుకున్నారా? టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి కదా సార్, అదొక పార్ట్ ఆఫ్ ది క్లూస్ సార్. అంతే. మనం ఉదాహరణకి ఒక టవర్ లొకేషన్ వచ్చింది, ఒక ముద్దాయి తాలూకా ఫోన్ నెంబర్ మనకి సంపాదించాం, ఆ లొకేషన్ పెట్టుకొని లొకేషన్ ఇస్తారు మన టెక్సెల్ ఎస్ఐ గారు మనకు లొకేషన్ ఇస్తారు. లొకేషన్లో ఫీల్డ్లో మనం ఉంటాం. ఫీల్డ్లో మనం ఉన్న తర్వాత మనం ఆలోచించాలి, మన బ్రెయిన్ అనేది పనిచేయాలి అక్కడ. అంటే ఈ లొకేషన్ అంటే టవర్ లొకేషన్ మాత్రం ఇస్తారు. ఇప్పుడంటే ఎల్బిఎస్ఏ బిసిడి వస్తున్నాయి సార్. ఎల్బిఎస్ఏ అంటే డైరెక్ట్గా మనం ఇంచుమించు ఒక 500 మీటర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ లేడని తిరిగి వచ్చేలేం కదా సార్. మనం అక్కడికి వెళ్తే దొరకడు, అక్కడ మనం బ్రెయిన్ ఉపయోగించాలి. ఈ నేరస్తుడికి ఏ అలవాట్లు ఉన్నాయి, ఇక్కడ ఎవరైనా రిలేషన్ ఉన్నారా,
ఇక్కడ ఎవరన్నా వాళ్ళ తాలూకా అసోసియేట్స్ ఉన్నారా, అసలు ఇక్కడికి వచ్చాడంటే ఎందుకు వచ్చి ఉంటాడు అన్నది మనం ఆలోచించాలి. ఉదాహరణ ఒకసారి రౌతు మల్లేష్ అని ఒక నోటోరియస్ క్రిమినల్ పట్టుకోవడానికి మేము వెళ్ళాం. టవర్ లొకేషన్ మాకు ఇచ్చారు సార్. టవర్ లొకేషన్ ఇస్తే ఎక్కడ వస్తుంది అప్పుడంటే టవర్లు చాలా దూరంగా ఉండేవి కదా సార్ అప్పుడు, ఎందుకంటే జనాలు తక్కువ కదా, జనాభా తక్కువ కాబట్టి ఎక్కువ టవర్స్ ఉండేవి కాదు. ఇప్పుడంటే దగ్గర ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి సిటీలో టవర్స్ ఉన్నాయి. అక్కడ 500 కిలోమీటర్స్ రేంజ్లో ఒక టవర్ ఉంది. అయితే మాకు ఒక ఫోన్ నెంబర్ సంపాదించాం ఇన్ఫార్మెంట్ ద్వారా. ఒక ఫోన్ నెంబర్ చెప్పి రౌతు మల్లేష్ అని ఒక అఫెండర్ ఉండేవాడు సార్. లొకేషన్ కాకినాడ వచ్చింది. కాకినాడ బేసిక్గా నర్సీపట్నం వాడిది. నర్సీపట్నం అటాక్ చేసాం. వైఫ్ లేదు, వైఫ్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. లొకేషన్ వస్తుంది కాకినాడ లొకేషన్ వస్తుంది. లొకేషన్ దగ్గరికి వెళ్తే పర్సన్ ఎవరో కనపడలేదు మనకి. అక్కడ మాకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం అన్నీ కూడా ప్లాన్ చేసాం. ఏమున్నాయి ఇక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది. వీడు షెల్టర్ కోసం అంటే మనం అప్పుడు ఆలోచన మనకు కరెక్ట్ అయింది. కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని కరెక్ట్ అవ్వకపోవచ్చు సార్. జనరల్ హాస్పిటల్ ఉంది కాబట్టి జనరల్ హాస్పిటల్లో పిల్లల్ని తీసుకెళ్ళాడు కాబట్టి ఈ హాస్పిటల్లో అడ్మిషన్ కోసం వచ్చి లాడ్జ్లో దిగి ఉండొచ్చు కదా అన్న ఐడియా వచ్చింది మనకి. ఆ డిస్టెన్స్లో ఎక్కడెక్కడ లాడ్జెస్ ఉన్నాయి చూస్తే లాడ్జెస్ అన్ని చూసిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఒక లాడ్జ్లో ఈ పేరు కనెక్ట్ అయింది. ఏమని రౌతు మల్లేష్ అని పేరు కాకుండా శివ అన్న పేరు మీద కనెక్ట్ అయింది. అడ్రస్ ఇచ్చాడు. ఒక వైఫ్ 2 పిల్లలతో వచ్చాడని చెప్పేసి మనకి రూమ్ బాయ్ మేనేజర్ చెప్పాడు అనమాట. శివ ఏంటి, శివ కాదు కదా, రౌతు మల్లేష్ కదా అని చెప్పేసి వెంటనే నర్సీపట్నం మనం కాంటాక్ట్ చేసాం. కాంటాక్ట్ చేసి ఈ మల్లేష్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి శివ అని పిలుస్తారు. మనకి టాలీ అయింది. నైటు వీళ్ళు చూస్తే బయటికి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు లోపల ఉన్నారు, పిల్లలు. వీడు అఫెన్స్కి వెళ్ళిపోయాడు. నేరం చేసుకుని తెల్లవారులు అక్కడ కూర్చున్నాం సార్. కరెక్ట్గా 5:15కి ఒక హోండా యాక్టివా బైక్ మీద లాడ్జ్కి వచ్చాడు. అప్పటికే నేనేం చేశానంటే రూమ్ బాయ్గా ఒకరిని పెట్టాను, రూమ్లో 2 పెట్టాను, రిసెప్షన్ బాయ్ లాగా మనోడినే కానిస్టేబుల్ పెట్టాను. రిసెప్షన్ బాయ్ కింద ఉన్నాడు అనమాట, ఒక్కడే ఉండి. ఆ రాగానే రూమ్లోకి వెళ్ళి డోర్ నాక్ చేయగానే వెంటనే అటాక్ చేసి లోపల కొట్టి దొరికిపోయాడు అనమాట. అంటే మీరు చెప్పింది ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది కదా. టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు మనకు కూడా ఆలోచన విధానం ఉండాలి. అంటే ఏ విధంగా మనం ప్లాన్ చేయాలి. ఇది ఎవిడెన్స్ కొంతవరకు క్లూ ఉపయోగపడుతుంది సార్. ఇంపార్టెంట్ క్లూసే ఈ సీసీ కెమెరాస్, సిడిఆర్ అనాలిసిస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్లూస్. దాంతోపాటు మనం కూడా ప్లానింగ్ ఉండాలి. సైకాలజీ మనం కూడా ప్లానింగ్ ఉండాలి. ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి. ఈ ఎవిడెన్స్ వస్తుంది కానీ ముద్దాయి దొరకడు కదా సార్. ముద్దాయి ఎక్కడ ఉంటాడు. ముద్దాయి పట్టుకోవాలంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అదంతా. ఎలా ప్లాన్ చేయాలని ప్లానింగ్ చేసుకోవాలి. మనం ప్లానింగ్ చేసుకోవాలి. మన బ్రెయిన్ కూడా అప్లై చేయాలి. అప్లై చేయకపోతే ఏది అవ్వదు సార్.